నమస్తే అందరికీ. మనమైతే ఈరోజు చెస్ట్ వర్కౌట్ అయితే చేయబోతున్నాం. అందులో నార్మల్ పుషప్స్ 20x3 ఒక 60 అండ్ డిక్లైన్ పుషప్స్ 10x3 ఒక 30, తర్వాత చెస్ట్ ఫోకస్డ్ డిప్స్ 10x3 అవి ఒక 30, తర్వాత వైడ్ పుషప్స్ 15x3 45 అనమాట. టోటల్ 165 పుషప్స్ వస్తే చేయబోతున్నాం మనము మన హాస్టల్ రూమ్లో. ఈరోజు వర్కౌట్ అనమాట. చూద్దాం ఎట్లా వస్తుందో. రైట్, స్టార్ట్. చలో రైట్, స్టార్ట్ చేస్తాం. ఒక సెట్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా 2 సెట్స్. ఒక 10 సెకండ్స్ ఆగి సెకండ్ సెట్ అయితే కొడుతున్నాము. చలో రైట్. రైట్, ఇది థర్డ్ సెట్, లాస్ట్ సెట్ అనమాట. 60 అయితే కంప్లీట్ అవుతాయి ఈ సెట్ అయితే. చలో అరవై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడే ఒక 5 km కొట్టొచ్చినాము, అసలు లేస్తలేవు చేతులు. ఆయన అయితే ఫైనల్గా 60 అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 3 టైప్స్ ఆఫ్ పుషప్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వైడ్ రేంజ్ పుషప్స్ 15x3 చూద్దాం. ఇవి ఈట కొట్టరాదనుకో, మనకు అసలు బాడీ లేస్తలేదు. అయినా ఇట 15x3 కొట్టకపోయినా ఇట 10x10x10 అట్లా 4 కొట్టి లాస్ట్కు 5తో ఎండ్ చేస్తా. కానీ కొట్టే తీరుతా. చెస్ట్ పంపు కూడా చూసుకోవచ్చు. మనకైతే చేతులకు మొత్తం స్వెట్ వస్తుంది. కింద ఈ బండలు ఇట్లా మరీ సాఫ్ట్ ఉన్నాయి, జారుతున్నాయి అనమాట. అందుకే మనం పేపర్ అయితే యూజ్ చేస్తున్నాము జారకుండా. వైడ్ కాబట్టి ఇంత వైడ్ అయితే సరిపోతుంది. లెట్ స్టార్ట్ అవర్ 15 పుషప్స్. ఒక సెట్ అయితే కంప్లీట్ అయింది. వైడ్ రేంజ్ పుషప్స్లో ఇది సెకండ్ సెట్ అనమాట, 15. చలో రైట్. ఈ 15 వస్తాయో రావా అని చిన్న డౌటు, కానీ ట్రై చేద్దాం.
2 1. ప్రాపర్గా అయితే వస్తలేవు. ఈ బ్యాక్ బోన్ కొంచెం బెండ్ అవుతుంది. మనం ఆల్రెడీ 5 km వచ్చి కొట్టేసినాం. కొంచెం చిన్న చిన్న వర్కౌట్స్ అయితే వేసినాం కాబట్టి స్టామినా తగ్గిపోయింది అనమాట. అయినా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం హాస్టల్లో ప్రాపర్గా డైట్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాం. అంత ప్రోటీన్ గిట్ట కన్జ్యూమ్ చేస్తలేము. దానివల్ల మనకు స్టామినా అయితే తగ్గిపోతుంది, ఎనర్జీ తగ్గుతుంది అనమాట. దీన్ని గిట్ట మనం ఓవర్కమ్ చేయాలా. డైట్ గిట్ట చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనం ఇట్లా చూసారా మధ్యలో అయిపోతాం, ప్రాపర్గా అయితే తీయలేము. చలో ఇంకొక సెట్ ఉంది. ఇంకో సెట్ అయితే ఇది లాస్ట్ సెట్ అనమాట. ఇది ఇంకా 15 వరకు అయితే రావు పక్కా, నాకు తెలుసు. 5 5 5 కొడతాం, లేకపోతే 10 5 అయినా కొడతాం. ఫైనల్గా 15 అయితే కొట్టి ఈ సెట్ కంప్లీట్ చేస్తాం. ఈ సెట్ కంప్లీట్ అయితే టోటల్ 45 వైడ్ రేంజ్ పుషప్స్ 45 కొట్టినట్టు. అంత పర్ఫెక్ట్గా అయితే వస్తలేవు, కానీ మొత్తానికి కంప్లీట్ అయితే చేస్తున్నాం అన్నమాట. రైట్, చలో. టెన్ అయితే వచ్చినాయి, ఇంకో 5 అయితే ఉన్నాయి. ఇంకో 5 కొడితే కంప్లీట్ అవుతుంది. ఆపరా, లాస్ట్ 5. మొత్తానికి 105 పుషప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకొక 60 అయితే 165 అయితే కంప్లీట్ అవుతాయి. ఏమో చూద్దాం. నాకైతే అసలు స్టామినా లేదు. 5 5 5 అయినా 10 10 10 అయినా సరే కొట్టి కంప్లీట్ చేసేస్తాం అన్నమాట. చేస్తాం అంటే చేసి చూపిస్తాం అని అర్థం. అది ఎట్లా అయినా సరే. ఆవో ఒక కనిపించలేదు. యా, మనకు ఏది కొంచెం బాగా కడిరా ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు చెస్ట్ ఫోకస్డ్ డిప్స్ కోసం కాకతీయ యూనివర్సిటీలో ఇచ్చిన బకెట్ని అయితే యూజ్ చేసుకోబోతున్నాం. ఏమనుకోకండి, మన దగ్గర ఇంతకు మించి మంచి ఎక్విప్మెంట్ అయితే దొరుకుతలేదు. బకెట్ని అయితే యూజ్ చేస్తున్నాం. రైట్, డిక్లైనడ్ పుషప్స్ కోసం ఈ చైర్ని అయితే యూజ్ చేసుకుంటున్నాం. చైర్ నాదే. చలో రైట్, 10 × 3 30 కొట్టాలి. స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు సెకండ్ సెట్ అయితే చేస్తున్నాము, డిక్లైనడ్ పుషప్స్. ఫస్ట్ చేసిన సెట్ అయితే అంత ప్రాపర్గా రాలేదు. బ్యాక్ బోన్ ఇట్లా అయింది. ఇట్లా ఉండాలా, ఇట్లా కొట్టాలా. మనం ఇట్లా కొడుతున్నాం. ఇవన్నీ చూసి మీరు పర్సన్ కాకూడదు. మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఇంకా చాలా రోజుల తర్వాత మనం అన్నిట్లో పర్ఫెక్ట్ బెస్ట్ ఇస్తాం అన్నమాట. చలో రైట్, లాస్ట్ 2 సెట్స్.
ఫ్రెండ్స్, లాస్ట్ సెట్. ఇంకా ఒక సెట్ ఉంది. పంప్ అయితే వేసిన రైట్ వస్తుంది, తన్నుకు వస్తుంది అనమాట. ఇంకొక సెట్ అయితే సెట్ కాయలు పెట్టుకొని నూట 35 పుషప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా లాస్ట్ 30 చెస్ట్ వర్కౌట్ అయితే కథం. ఇది మన చెస్ట్ వర్కౌట్లో లాస్ట్ వేరియేషన్ అన్నమాట. డైమండ్ పుషప్స్, చెస్ట్ ఫోకస్ పుషప్స్ అన్ని కూడా అయిపోవచ్చు. ఇట్లా అయితే పెట్టుకోవాలా. రైట్, 10x3 30 కొట్టాలా. ఒకవేళ 10x3 రాకపోతే 5x5x5 ఇట్లా అయితే కంప్లీట్ చేస్తాం. చలో రైట్. ఫిఫ్టీన్ అయితే కొట్టినాం, ఇంకా 15 అయితే కొట్టాలి. మన బాడీ అయితే వస్తున్నా షవర్ అవుతుంది అనమాట. అంటే మనకు స్టామినా సరిపోతలేదు, ఎనర్జీ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇంకో 10 కొట్టి కంప్లీట్ చేద్దాం. ఇది లాస్ట్ సెట్ అన్నమాట. ప్రాపర్గా అయితే వస్తలేవు కానీ కంప్లీట్ చేస్తున్నాము. మనకు అంత ఎనర్జీ అయితే సరిపోతలేదు అనమాట. చెప్పాలంటే మన మెస్లో తినడానికి టైం మీట్ అయింది. లాస్ట్ సెట్ కొట్టి చెస్ట్ వర్కౌట్ కథం పట్టిస్తాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనం వర్కౌట్ చేస్తున్నా లేకపోతే గ్రౌండ్కి వస్తున్నా ఎవ్రీడే ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక్కరోజు డైట్ సరిగా మెయింటైన్ చేయకపోయినా దాని రిజల్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. చలో, మనకు అదే అవుతుంది. ఈరోజు మనం ప్రాపర్గా ప్రోటీన్ ఫుడ్ అయితే కన్జ్యూమ్ చేస్తలేము. డైలీ ఓన్లీ 3 eggs మాత్రమే తింటున్నాము. అది సరిపోతా అంటే మనకు అది అస్సలు సరిపోదు. ఎందుకంటే నేను డైలీ బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువైనాయి, కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ తక్కువైనాయి. దానివల్లనే ఇట్లా వీక్ అయిపోతున్నాం. అండ్ ఇంకోటి మజిల్ లాస్ ఇట్లా బాగానే అయింది, ఏం కనిపిస్తలే అనుకోండి. ఇది గ్రౌండ్ చేస్తున్నాం కదా, మంచిగా రన్నింగ్ మంచి బెస్ట్ టైంలో ఆడాలంటే చించుకోవాలి అట్లా. వీడు మన ఫ్రెండ్ అనమాట. వీడు SSCG కొడతా అంట, చిన్నోడు. మనకి ఇంకా గ్రౌండ్ గురించి ఏం తెలియదు అనమాట. ఆషామాషి తమాషా అనుకుంటుండు. ఫిక్స్ చేయండి. అండ్ ఇంకోటి చెప్పండి, ఎందుకంటే వీడు ఈసారి ఎట్లయినా SSCG నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ కొట్టాలని అయితే అనుకుంటలేడు. CRPF కొట్టాలనుకుంటుండు. మార్నింగ్ విష్ చేయండి, వాళ్ళకున్న డెడికేషన్. ఇంకో 15 అయితే ఒకటి కంప్లీట్ చేద్దాం.
ఇంకో 5 కొడితే కంప్లీట్ అవుతుంది అనమాట. లెట్స్ గో. షాజిరా 165 పుషప్స్ అయితే కంప్లీట్ అయినాయి. యాక్చువల్గా నార్మల్గా అయితే మనం ఇంకా మంచిగా కొడుతుండే. ఇప్పుడైతే మనకు అస్సలు ఎనర్జీ లేదు. దానివల్లే కొన్ని సెట్స్ అయితే పర్ఫెక్ట్ అయితే రాలేవు. నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం. ఏమనుకోకండి, బిగినర్ మిస్టేక్స్. ఇప్పుడు ఒకసారి మన చెస్ట్ పంపు ఏ లెవెల్లో వచ్చిందో ఒకసారి మీరు చూపిస్తా, చూడండి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు మన బాడీని వీడియోలలో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాం. చలో. ఫ్రెండ్స్, మనకు సెట్ అయితే ఇవ్వడానికి వస్తలేదు. ఒక్క నిమిషం, చేతులు అన్నీ పట్టేసుకున్నాయి. చూస్తున్నారా చెస్ట్? చెస్టే కాదు, మనం చేతులు గిట్ట పంపు వచ్చింది, చూసుకోవచ్చు. చెస్ట్ చూపిస్తా ఒక్క నిమిషం. ఈ రోజుకైతే వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటా, బాయ్, పీస్.